ఇన్ని చిత్రాలు. శివయ్య మనసు గెలవడం అంత సులభమా? దేవతలు వేల ఏళ్లు తపస్సు చేసినా దక్కని స్థానం ఒక సామాన్య బాలుడికి ఎలా దక్కింది? అసలు శివుడు తన వాహనంగా ఒక శక్తివంతమైన సింహాన్నో వేగంగా వెళ్లే గరుడపక్షినో కాకుండా ఒక ఎద్దునెందుకెంచుకున్నాడు? నంది కేవలం శివుడి వాహనం మాత్రమే కాదు, కైలాసానికి సర్వాధికారి. మృత్యువు రాసి ఉన్న నుదిటి రాతను మార్చుకుని సాక్షాత్తు పరమశివుణ్ణే మెప్పించిన ఆ వీరభక్తుడి నందీశ్వరుడు. ప్రతి శివాలయంలోనూ శివుడికి ఎదురుగా కూర్చుని ఉండే ఆ నందిని మీరు చూసే ఉంటారు. అసలు ఒక సామాన్య బాలుడు నందీశ్వరుడుగా ఎలా మారాడు? మృత్యువునే ఎదిరించి శివుడి గుండెల్లో స్థానం సంపాదించిన ఆ మహాభక్తుడి కథ వెనుక ఉన్న రహస్యమేంటి? ఈరోజు మనం తెలుసుకోబోయే నంది శివుడి బంధం వెనుక ఉన్న సంపూర్ణ గాథను ఈరోజు మనం తెలుసుకుందాం. కృతయుగంలో శిలాదుడు అనే గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన పితృదేవతలకు తర్పణం వదులుతుండగా ఆయన పితృదేవతలు ప్రత్యక్షమై, శిలాదా, నీకు సంతానం లేకపోతే మాకు పుణ్యలోకాలు దక్కవు, వంశం అంతరించుకోతుంది అని చెప్తారు. కానీ శిలాదుడికి ఒక వింతైన కోరిక ఉండేది. తనకు పుట్టబోయే బిడ్డ ఏ తల్లి గర్భం నుండి పుట్టకూడదు, మరియు అతనికి మరణం ఉండకూడదు. ఇలాంటి అసాధ్యమైన వరం కోసం ఆయన ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాడు. కానీ ఇంద్రుడు, మరణం లేని జీవిని సృష్టించడం నా వల్ల కాదు, అది కేవలం ఆ లయకారుడైన శివుడికే సాధ్యం అని చెప్తాడు. దీనితో శిలాదుడు కొన్ని వేల ఏళ్లపాటు కేవలం రాళ్లను ఆహారంగా తీసుకుంటూ శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. అందుకే ఆయనకు శిలాద అనే పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు ప్రత్యక్షమై, శిలాద, ప్రకృతి నియమం ప్రకారం జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు, మరి అమరత్వం ఉన్న బిడ్డ ఎలా సాధ్యం అని అడుగుతాడు. దానికి శిలాదుడు, స్వామి, నీ అంతటి గొప్పవాడు నా ఇంట్లో పుడితే మృత్యువు భయం ఉండదు కదా అని వేడుకుంటాడు. మహర్షి భక్తికి మెచ్చిన భోలాశంకరుడు, సరే, నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని వరమిస్తాడు. కొద్ది రోజుల తర్వాత శిలాదుడు యజ్ఞం చేస్తుండగా యజ్ఞకుండం నుండి మెరుపులు చిమ్ముతూ ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. అతనే నంది. నంది పుట్టినప్పుడే సకల వేదాలు చదువుకున్నవాడిలా ముఖంలో ఒక వింతైన తేజస్సుతో ఉంటాడు. శిలాదుడు ఆ బాలుడిని ఎంతో అపురూపంగా పెంచుకుంటాడు. కానీ ఒకరోజు శిలాదుడి ఇంటికి మిత్రావరుణులు అనే ఇద్దరు దేవతలు వస్తారు. వారు నందిని చూసి, మునివర్యా, మీ కుమారుడు సకల గుణసంపన్నుడు, కానీ ఇతని ఆయుష్షు కేవలం 7 ఏళ్లు మాత్రమే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ మాట విన్న శిలాదుడు కుప్పకూలిపోతాడు. శిలాదుడు శోకసంద్రంలో మునిగిపోతాడు. తండ్రి బాధను చూసిన 7 ఏళ్ల నంది, నాన్నా, నన్ను సృష్టించినవాడు ఆ పరమేశ్వరుడు, నా ప్రాణాలను రక్షించే బాధ్యత కూడా ఆయనదే, మీరు దిగులు పడకండి, నేను ఆ కాలభైరవుణ్ణి మెప్పించి తిరిగి వస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోతాడు. నంది నదీ తీరాన కూర్చుని శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తాడు. ఎంతలా అంటే చుట్టూ ఉన్న చీమలు పుట్టలు పెట్టినా, వర్షం కురిసినా నంది చలించడు. ఆ పట్టుదలకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, నంది, నీ కోరిక ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నంది, స్వామి, నాకు చావులేని వరం వద్దు, కానీ నా ప్రతి శ్వాసలో నీ నామమే ఉండాలి, నేను ఎల్లప్పుడూ నీ చెంతనే ఉండాలి అని కోరుకుంటాడు. నంది నిస్వార్థ భక్తికి ముగ్ధుడైన శివుడు నందిని కౌగిలించుకుని తనలో లీనం చేసుకుంటాడు. నంది, ఇప్పటి నుండి నువ్వు కేవలం ఒక బాలుడివి కాదు, నువ్వు నా వాహనానివి, నా గణాలకు అధిపతివి, నీ అనుమతి లేనిదే నన్ను ఎవ్వరూ దర్శించలేరు, నా శక్తిలో సగం నీకిస్తున్నాను అని వరమిస్తాడు. అదే సమయంలో దేవతలు మరియు అసురులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగగానే ఆయన కంఠం నీలంగా మారిపోతుంది. ఆ విషం వల్ల కలిగే వేడిని తగ్గించడానికి శివుడు తీవ్రమైన యోగ నిద్రలోకి వెళ్తాడు. అప్పుడు నంది తన నాలుకతో శివుడి గొంతును నిమిరి తన శ్వాసతో చల్లదనాన్ని ఇస్తాడు. అప్పటి నుండి శివుడు నందికి ఒక ప్రత్యేక అధికారాన్ని ఇస్తాడు. ఎవరైనా భక్తులు శివుడికి తమ విన్నపాన్ని నేరుగా శివుడికి చెప్పలేనప్పుడు నంది చెవిలో చెబితే నంది ఆ విషయాన్ని శివుడికి ఏకాంత సమయంలో వివరిస్తాడు. నంది గొప్పతనం చెప్పడానికి రావణాసురుడి కథ కూడా ఒకటుంది. ఒకసారి రావణాసురుడు కైలాసానికి వెళ్తుండగా నంది అతణ్ణి ఆపుతాడు.
అప్పుడు రావణాసురుడు నంది ముఖాన్ని చూసి కోతి ముఖంవాడా అని ఎగతాళి చేస్తాడు. అప్పుడు నంది ఆగ్రహించి, రావణ, నువ్వు నన్ను అవమానించావు, కాబట్టి కోతుల వల్లనే నీ లంక నాశనమవుతుంది అని శపిస్తాడు. అదే తర్వాత రామాయణంలో నిజమైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నంది ఎంతటి శక్తివంతుడో. నంది కేవలం ఒక జంతువు కాదు, అది ధర్మానికి చిహ్నం. ఎద్దుకు 4 కాళ్లున్నట్లు ధర్మానికి కూడా సత్యం, శౌచం, దయ, తపస్సు అని 4 పాదాలున్నాయని పురాణాలు చెప్తాయి. శివుడు ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మానికి ప్రతీక అయిన వృషభాన్ని తన వాహనంగా ఎంచుకున్నాడు. అప్పటి నుండి శివుడు ఎక్కడికి వెళ్ళినా నంది వెంటే ఉంటాడు. కైలాస ద్వారం వద్ద కాపలా ఉంటూ రాక్షసుల నుండి శివుడి ధ్యానానికి భంగం కలగకుండా చూస్తాడు. అందుకే శివాలయాల్లో నంది చెవిలో మన కోరికలు చెబితే అది నేరుగా శివుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే శివుడికి అత్యంత సన్నిహితుడు మరియు అత్యంత ఇష్టమైన భక్తుడు నంది ఒక్కడే. శివుడెక్కడుంటే నంది అక్కడుంటాడు. ఎంతలా అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ చేసే పని నంది చెవిలో ఏదో ఒక రహస్యం చెప్పడం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, కోట్లాది మంది మొర ఆలకించే ఆ పరమశివుడికి నేరుగా చెప్పకుండా నంది చెవిలో ఎందుకు చెప్తాం? అసలు నంది చెవిలో చెబితే కోరికలు నెరవేరుతాయా, లేక ఇది కేవలం ఒక నమ్మకమా? ఒకసారి శివుడు తీవ్రమైన తపస్సులో ఉంటాడు. ఆ సమయంలో లోక కళ్యాణం కోసం దేవతలకి ఒక పెద్ద సమస్య వస్తుంది. కానీ శివుణ్ణి ధ్యానంలోంచి లేపడం ఎవ్వరి వల్ల కాదు. అప్పుడు పార్వతీదేవి నంది దగ్గరికి వెళ్ళి, నంది, స్వామి ధ్యానంలో ఉన్నారు, కానీ ఈ విషయం త్వరగా ఆయనకి తెలియాలి. నువ్వు ఆయనకి అత్యంత సన్నిహితుడివి కాబట్టి నువ్వు చెబితే ఆయన వింటారు అని ఒక రహస్యాన్ని నంది చెవిలో చెప్తుంది. నంది ఆ విషయాన్ని తన మనసులో ఉంచుకొని శివుడు ధ్యానంలోంచి లేవగానే ఆయన చెవిలో సున్నితంగా విన్నవిస్తాడు. అప్పుడు శివుడు ఒక వరం ఇస్తాడు. నంది, నా ధ్యానానికి భంగం కలగకూడదని భక్తులు తమ కోరికలను నీ చెవిలో చెబితే వాటిని నీవు నాకు చేరవేయి. నీ ద్వారా వచ్చిన ఏ కోరికనైనా నేను తప్పక మన్నిస్తాను అని అంటారు. దీని వెనక ఒక ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. శివుడు పరమాత్మ, నంది జీవాత్మ. అంటే మనం నేరుగా భగవంతుణ్ణి చేరుకోవడం కష్టం. అందుకే మనలోని అహంకారాన్ని విడిచి భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తుడైన నందిని ఆశ్రయిస్తాం. నంది చెవిలో కోరికలు చెప్పేటప్పుడు మన 2 చేతులతో నంది కొమ్ములను తాకుతూ వాటి మధ్య నుండి శివలింగాన్ని చూడాలి. దీన్నే శృంగ దర్శనం అంటారు. ఇలా చేయడం వల్ల మనలోని కోరికలు, ఆలోచనలు ఏకాగ్రతతో నంది ద్వారా శివుడికి చేరుతాయి అని, తద్వారా మన సంకల్పం నెరవేరుతుంది అని శాస్త్రం చెప్తోంది. చూశారుగా, ఒక చిన్న బాలుడు తన అచంచలమైన భక్తితో మృత్యువునే ఓడించి సాక్షాత్తు పరమశివుడికి వాహనంగా, ప్రాణ స్నేహితుడిగా ఎలా మారాడో. నంది భక్తి మనకొక్కటే నేర్పుతోంది. మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన మనల్ని తన భుజాలపై మోస్తాడు. శివుడు లయకారుడైతే ఆ లయకు తాళం వేసేవాడు నందీశ్వరుడు. అందుకే శివ దర్శనం చేసుకునే ముందు నంది దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. ఈ కథలో మీకు నచ్చిన భాగం ఏది? శివుడికి నందికి ఉన్న బంధం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.